నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో ఒక్క సంఘటన మొత్తం మార్చేస్తుంది. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మారిపోతుంది. కడప జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ సొంత జిల్లాపైన ఫోకస్ పెట్టినట్టుగానే కనిపిస్తుంది. వైసీపీ ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? జమ్మలమడుగు నియోజకవర్గంలో స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ ఏ పార్టీ కూడా వరుసగా నికరమైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ వరుసగా విజయాలు సాధించినప్పటికీ గత ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకుంది. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా భూపేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకు మార్గం కూడా సుగమమైంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి తన పోటీ నుంచి తప్పుకుంటానని కూడా ప్రకటించారు. భూపేష్ రెడ్డికి మద్దతు ఇస్తానని కూడా చెప్పారు. నియోజకవర్గంలో టీడీపీ బలాబలాలు అదేవిధంగా ప్రజల నాడీ పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే జమ్మలమడుగులో కొడుకు నిర్వాకం వల్ల స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురైనట్టున్నారు. కూటమిలో భాగస్వామ్య ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఇటీవల హైదరాబాద్లో ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అప్పటి నుంచి ఆదినారాయణ రెడ్డి సొంత జిల్లాలో అసలు కనపడటం లేదు. హైదరాబాద్కే ఎక్కువగా పరిమితమైనట్టుగా ఆయన అనుచరులు కూడా చెప్తున్నారు. అంతవరకు వైఎస్ జగన్తో పాటు ఆయన భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులు వైసీపీ నేతలపైన ఆదినారాయణ రెడ్డి ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నారు. కానీ వైఎస్ జగన్ కుటుంబంపై ఆదినారాయణ రెడ్డి హద్దులు దాటి వ్యక్తిగత విమర్శలు చేశారన్న అభిప్రాయం కూటమి నేతల్లో కూడా ఉంది. దీంతో ఆయనకు మద్దతుగా ఎవరూ నిలిచే పరిస్థితి అయితే లేదు. ఈ తరుణంలో ఆదినారాయణ రెడ్డి కుమారుడు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుపట్టడం వైసీపీకి అస్త్రంగా చిక్కినట్టయింది. ఆదినారాయణ రెడ్డిని వైసీపీ అయితే ఒక ఆట ఆడుకుంటుంది. ఈ పరిస్థితుల్లో బహుశా జమ్మలమడుగులో తిరగడానికి ఆదినారాయణ రెడ్డికి అయిష్టంగానే ఉన్నట్టుంది. అందుకే అటువైపు ఆయన వెళ్ళటం లేదు. ప్రస్తుతానికైతే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డిప్రెషన్ కారణంగానే డ్రగ్స్కి ఎమ్మెల్యే ఆదినారాయణ కొడుకు సుధీర్ అలవాటు పడినట్లుగా తెలుస్తుంది. సుధీర్ రెడ్డి ఈ కేసులో పట్టుబడిన తర్వాత కుటుంబ సభ్యులకు లీగల్ టీం అధికారులు సమాచారం ఇచ్చారు. సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ 2 సార్లు దొరికిపోయాడు. గత కొన్నాళ్ల నుంచి కుటుంబం సమస్యలతో సతమతమవుతున్న సుధీర్ రెడ్డి మరోసారి డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడం ప్రస్తుతం పెను దువారంగా మారిపోయింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎర్రగొంట్ల, చిలమకూరులో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యూనిట్లు ఉన్నాయి. ఈ సిమెంట్ యూనిట్లు గతంలో ఇండియా సిమెంట్స్ ఆధీనంలో ఉండేవి. వీటిని అల్ట్రాటెక్ సంస్థ కొనుగోలు చేసింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ యూనిట్లు అల్ట్రాటెక్ సంస్థ ఆధీనంలోకి వెళ్ళాయి. అయితే ఈ యూనిట్లకు అవసరమైన ఫ్లై యాష్, సున్నప్రాయి సరఫరా జరగకుండా ఇటీవల ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకోవటం పెద్ద గందరగోళానికి దారితీసింది. రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి ఫ్లై యాష్ ఈ ఫ్యాక్టరీ యూనిట్లకు లారీల ద్వారా రవాణా చేస్తూ ఉంటారు. అయితే ఈ లారీలను ఆదినారాయణ రెడ్డి అనుచరులు అడ్డుకోవడం పెద్ద వివాదాస్పదం అయిపోయింది. అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారంలో తనది తప్పని తేలితే రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం వైసీపీకి వత్తాసు పలుకుతుందని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని, అందుకే స్థానికుల పక్షాన తాను పోరాడుతున్నట్లుగా ఆదినారాయణ రెడ్డి వివరించారు. ఇంకోవైపు సిమెంట్ ఫ్యాక్టరీలకు అవసరమైన ముడిసరుకు సరఫరా కాంట్రాక్ట్తో పాటు అన్ని కాంట్రాక్టులు తనకే ఇవ్వాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే స్థానికుల తరపున పోరాడేందుకే తనపైన ఆరోపణలు చేస్తున్నారని ఆదినారాయణ రెడ్డి అయితే అంటున్నారు. ఈ ఫ్లై యాష్కు సంబంధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డికి కూడా గతంలో విభేదాలు అయితే తలెత్తాయి. చివరకు సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇటు జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని నియమించారు. జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి రంగంలోకి దిగడంతో ఆదినారాయణ రెడ్డిని ఓడించడం ఈజీ అంటున్నారు. పులివెందుల తరువాత జమ్మలమడుగు నియోజకవర్గం తమ కంచుకోట అని జగన్ భావిస్తారు. అయితే జగన్ రెడ్డికి ఆదినారాయణ రెడ్డి సవాల్ విసురుతున్నారు. జమ్మలమడుగు ఇన్ఛార్జిగా రామసుబ్బారెడ్డిని నియమించడం పైన విమర్శలు కూడా వస్తున్నాయి. ఆదినారాయణ రెడ్డి సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డికి ఇన్ఛార్జిగా పదవి ఇవ్వడంతో ఆయన పార్టీని నిలబెట్టారు. 2029లోనూ సీటు తనదే అంటున్నారు భూపేష్ రెడ్డి. ఇప్పుడు రామసుబ్బారెడ్డి ఎంట్రీ, ఆదినారాయణ రెడ్డి కొడుకు వివాదాలతో టీడీపీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.